హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్గా అయితే ఇంకా 2 days మిగిలిందనమాట. చివరి దశకు అయితే వచ్చేసింది. ఈ సందర్భంలో బ్రీఫ్ కేస్ ఎవరు తీసుకుంటారో అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ ఈ రోజు ఎపిసోడ్లో యాంకర్ శ్రీముఖి, అలానే మీ అందరూ తెలుసు అనమాట శ్రీముఖి గారు. సో తనైతే ఎంటర్ అయ్యారు హౌస్లోకి. ఎంటర్ అయ్యి 20 lakh rupees క్యాష్ ప్రైజ్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ టాప్ 6 ఎవరైతే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, ప్రియాంక జైన్, శివాజీ గారు, దాని తర్వాత అంబటి అర్జున్, నెక్స్ట్ ప్రిన్స్ ఎవరు, వీళ్ళు 6 members ఉన్నారు కదా. వీళ్ళకైతే 20 lakh rupees అయితే ఆఫర్ ఇచ్చింది శ్రీముఖి. బట్ ఎవరు తీసుకోలేదని అయితే ఇన్ఫర్మేషన్. శివాజీ గారు కానివచ్చు, లేకపోతే మన అమర్దీప్ చౌదరి కానివచ్చు, ఎవ్వరు కూడా తీసుకోలేదు. సో తనైతే వెళ్ళిపోతుంది అనమాట. అలానే ఇంకా మనకు టాప్ 6 స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొంచెం 30 lakhs వరకు పెంచే అవకాశం అయితే ఉంది అని అయితే ఇన్ఫర్మేషన్. 30 lakh rupees క్యాష్ ప్రైజ్ ఎవరు తీసుకోబోతున్నారు అని బిగ్ బాస్ గారు అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యంగా ఎవరు తీసుకుంటారో అని చాలామంది అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ అండ్ అంబటి అర్జున్, వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది అనేది బయట టాక్ అనమాట. అందులో ముఖ్యంగా అయితే ప్రిన్స్ యావర్ కానివచ్చు, అంబటి అర్జున్ తీసుకోవచ్చు. కానీ ప్రిన్స్ యావర్ కంటే కూడా అంబటి అర్జున్ 100% తీసుకున్నారు తను. ఎందుకంటే బయట ఆల్రెడీ చూసి వచ్చాడు కాబట్టి తను. సో లోపల ఎవరు విన్ అవుతారంటే శివాజీ గారు కానివచ్చు, పల్లవి ప్రశాంత్ కానివచ్చు, వీళ్ళిద్దరిలో ఒకరు విన్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అనేసి బయట బాగా టాక్ అనమాట. సో తను బయట చూసి వచ్చాడు కాబట్టి తనకైతే అర్థమైపోయింది ఎట్లా మనం గెలవలేము. అందులోనూ నాకు సార్ చెప్పినట్టు లాస్ట్ వీక్ తనకు ఓట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం తీసుకుంటే అంబటి అర్జున్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో తనకైతే ఒక ఐడియా వచ్చింది, మనమైతే ఉండలేము. సో కాబట్టి ఖచ్చితంగా క్యాష్ తీసుకుని వెళ్ళిపోయేది బెస్ట్ అని అయితే తనైతే అంటున్నాడు అనమాట. సో కాబట్టి తన ఇన్ కేస్ టాప్ 3 ఉంటే తన ముందే ఎలిమెంట్ అయిపోతే చెప్పలేము. కానీ బిగ్ బాస్ ఉల్టాలో టాప్ 6 ఉండే వాళ్ళకి కూడా క్యాష్ ప్రైజ్ తీసుకునే అవకాశం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అంబటి అర్జున్ తీసుకుంటాడు. ఇన్ కేస్ టాప్ 3లో ఎవరు ఉంటారు అని అంటే తప్పకుండా శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ ప్రిన్స్ మన అమర్దీప్ చౌదరి ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురికే కానీ బ్రీఫ్ కేస్ తీసుకునే అవకాశం వస్తే నాకు తెలిసి ఎవరు తీసుకోకపోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రిన్స్ ఎవరు తీసుకుంటాడు. తనకు చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పాడు కాబట్టి తను తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ సీజన్ 7లో ఎవరు కూడా క్యాష్ ప్రైజ్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. సో తప్పకుండా ఈ సీజన్ కొత్తగా వచ్చింది, ఉల్టాగా అయిందనమాట. బాగా అందరూ కష్టపడి ఆడారు కాబట్టి ఒకరే ఎవరు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఒకరికే మంచిగా అయితే, అందులోనూ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ గెలిస్తే బాగుంటుంది అని నా మనసు కనిపిస్తుంది ఒక రైతు బిడ్డగా. ఎందుకంటే తను గెలుచుకున్న అమౌంట్ కూడా ఎవరికి ఇవ్వకుండా పల్లవి ప్రశాంత్ ఎవరైతే బాధపడుతున్నారో రైతు బిడ్డలు వాళ్ళకే ఇస్తాను తను చెప్పాడనమాట. సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. అలానే సూట్ కేసు కూడా ఎవరు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అని నా మనసు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేది కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.